హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను టాటా డీలర్షిప్లో ఉన్నా. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న కార్ న్యూ టియాగో. సో టియాగో BS6 2020 మోడల్ ఇది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ కార్ ఫీచర్స్, దీని ప్రైస్, సో అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ న్యూ టాటా అల్ట్రోస్. సో ఇదైతే మనకి BS6 మోడల్ 2020ది. సో ఫ్రంట్ డిజైన్ మనం చూసుకుంటే సో ఎగ్జాక్ట్లీ మన ఆల్ట్రోస్ అన్ని కార్స్లో మనం ఏం చూస్తున్నామో సేమ్ ఇదే డిజైన్ అన్నిట్లో ఫాలో అవుతుంది. అండ్ ఫ్రంట్ సెక్షన్ మీరు ఇక్కడ చూసుకుంటే పియానో బ్లాక్ కలర్ విత్ టాటా లోగో. ఇదేమో 3 ఆరో డిజైన్ ఉంది. సో టాటా వాళ్ళు ప్రతి కార్ కూడా ఇప్పుడు 3 ఆరో డిజైన్ తోటి వస్తున్నాయి, ఈ గ్రిల్స్ ఇవన్నీ కూడా. అండ్ ఫ్రంట్ ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ హెడ్ ల్యాంప్ ఒకసారి మీరు చూసుకుంటే దీంట్లో మనకు ప్రొజెక్టర్ రాదు. సో ఓన్లీ హాలోజన్ రిఫ్లెక్టర్స్ వస్తాయి. అండ్ ఇక్కడేమో మనకి ఇండికేటర్ ఉంది. అండ్ ఇది కూడా మనకి ఈ ఫాగ్ లైన్ పక్కన ఏది ఉందో ఇది కూడా పియానో బ్లాక్ ఫినిష్ తోటి ఒక చిన్న ట్రీట్మెంట్ ఉంది. బేసిక్గా మనకి క్రోమ్తో డిజైన్స్ వస్తాయి కదా. సో ఈ కార్కి ఏంటంటే మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్లో వచ్చింది. సో ఇదైతే ఫ్రంట్ డిజైన్. అండ్ రైట్ సైడ్ మనం చూసుకుంటే సో టోటల్ ఇది హ్యాచ్ బ్యాక్ డిజైన్ కాబట్టి సో కాంపాక్ట్ సైజ్ ఉంది. అండ్ వీల్స్ కూడా మనకి 15 ఇంచ్ గుడ్ ఇయర్ వీల్స్ వస్తున్నాయి. అండ్ అలాయ్ వీల్స్ కూడా మనకి లేజర్ కట్ తోటి వస్తున్నాయి. అండ్ ఈ సైడ్ మిర్రర్ కూడా ఆటోమేటిక్ ఫోల్డబుల్ అండ్ మనకి పియానో బ్లాక్ ఫినిష్లో వచ్చింది. అండ్ డోర్స్ కూడా మనకి దీంట్లో 90 డిగ్రీస్ ఓపెన్ అవ్వవు. సో బేసిక్గా మీరు దీనికన్నా ముందు ఆల్ట్రోస్ వీడియో చూస్తుంటే దానిలో మనకి 90 డిగ్రీస్ ఓపెన్ అయ్యేది. సో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేది. సో ఇదైతే రెగ్యులర్ కార్ లాగానే ఆల్మోస్ట్ నార్మల్గానే ఓపెన్ అవుతుంది. అండ్ రియర్ సెక్షన్ చూసుకుంటే మనకి రియర్ డిఫాగర్ ఉంది అండ్ రియర్ వైపర్స్ వచ్చాయి. అండ్ ఈ రియర్ స్పాయిలర్ ఉంది చూసినారా, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అనమాట, కొంచెం స్పోర్టీ ఫీలింగ్ వస్తుంది. సో ఈ కలర్ కూడా మీకు ఆల్మోస్ట్ కొంచెం రెడ్ ఇంకా కొంచెం మెరూన్, సో మిక్స్ కలర్ టైప్ కనిపిస్తుంది ఇది. సో చూడ్డానికి అయితే బాగానే ఉంది. సో రోడ్ ప్రెజెన్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ లోగో చూసుకుంటే మనకి టాటా లోగో, ఇది లెటర్స్ కూడా మనకి స్ప్లిట్ లెటర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కెమెరా వచ్చింది విత్ రియర్ సెన్సర్స్. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఫ్యూయల్ లీడ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. సో బేసికలీ ఇవన్నీ స్టాండర్డ్. సో ఒకసారి లోపల వెళ్దాం. లోపల వెళ్ళి సో లోపల ఫీచర్స్ చూద్దాం. సో లోపల వెళ్ళగానే మనకు లోపల ఇంటీరియర్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇవైతే డోర్స్. సో డోర్స్లో బేసిక్గా విండోస్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో మనకి మిర్రర్ ఫంక్షన్స్ ఇచ్చాడు. సో ఒకసారి లోపల కూర్చొని మీకు డాష్ బోర్డ్ ఇవన్నీ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇదైతే మనకి కీ ఫాబ్ ఒకటైతే ఇట్లా వస్తుంది. సో ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ బటన్ కాకుండా నార్మల్ కీ ఇచ్చాడు దీనికి. సో లెట్ మీ స్టార్ట్ ఇట్. సో ఫ్రంట్లో మీరు డిస్ప్లే చూసుకుంటే మనకి టోటల్ డిజిటల్ డిస్ప్లే వచ్చింది. సో ఈ BS6 మోడల్స్లో ఈ స్క్రీన్ అయితే మొత్తం రిఫ్రెష్ డిజైన్ వచ్చేసింది. సో సెంటర్లో మనకి డిజిటల్ డిస్ప్లే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో RPM మీటర్. అండ్ టోటల్ రైట్ సైడ్ డెడ్ సెంటర్ డౌన్లో మనకి ఫ్యూయల్ మీటర్ అండ్ పైన టెంపరేచర్ మీటర్. సో ఒకసారి నేను ఇంజన్ రివ్ చేస్తాను. రివ్ చేసినప్పుడు ఇక్కడ మీకు లైట్స్ ఇవన్నీ వస్తాయి చూడండి. చూసారా, మొత్తం రివ్ చేసిన కొద్దీ కలర్ లైట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో డిజైన్ అయితే బాగుంది. సో నాట్ బ్యాడ్. అండ్ సెంటర్ డిస్ప్లేలో మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ అండ్ ఇన్స్టెంట్ ఫ్యూయల్ అండ్ ఇంకోటి ఏంటంటే టెంపరేచర్ అండ్ టైం. సో బేసికల్లీ ఇవన్నీ ఫంక్షన్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ABS, EBD, కార్నర్ స్టెబిలిటీ. సో ఇవన్నీ స్టాండర్డ్ ఈ కార్లో. అండ్ ఫ్రంట్ మన డిస్ప్లే కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకు సిగ్నల్స్ ఇక్కడ ఏం లేవు, లైక్ బటన్స్ ఏం లేవు. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇవన్నీ మనకి మీడియా కంట్రోల్స్. అండ్ ఇవేమో కాల్ యాక్సెప్ట్, కాల్ డిక్లైన్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ మనకి టచ్ డిస్ప్లే వచ్చింది. సో దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, రేడియో, USB. సో బేసికల్గా మనకి టచ్ స్క్రీన్లో మనకి ఏమేమి వస్తాయి అవన్నీ వస్తాయి. అండ్ రివర్స్ పార్కింగ్ కూడా మనకి రివర్స్ పార్కింగ్ విత్ గైడ్ లైన్స్ ఉంది. సో ఇది ఏంటంటే మన స్టీరింగ్ ఇటు సైడ్ టర్న్ చేస్తే అటు సైడ్ మనకు ఈ లైన్స్ అనేవి వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు నేను చూడండి రైట్ సైడ్ కట్ చేస్తుంటే రైట్ సైడ్ వెళ్తుంది. అంటే బేసిక్గా మన కార్ ఎటు సైడ్ వెళ్తుంది అని చెప్పేసి ఒక ఐడియా కోసం ఈ గైడ్ లైన్స్ అనమాట. సో ఇది ఒక మంచి ఫీచరే. సో ఇన్బిల్ట్ ఇస్తున్నారు కాబట్టి చాలా బెటర్. అండ్ పార్క్ అసిస్ట్ అంటే వెనకాల సెన్సార్స్ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించింది. అండ్ ఇక్కడ ఫ్రంట్ పైన చూసుకుంటే మీరు ఇవన్నీ AC కంట్రోల్స్ అనమాట. సో AC కంట్రోల్స్ మనకి టచ్ స్క్రీన్లో చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ అంటే కింద ఈ సెక్షన్ ఉంది కదా, సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి AC వెంట్ ఫంక్షన్. సో ఎక్కడెక్కడ నుంచి మనకి AC కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేమో టెంపరేచర్ సెట్టింగ్స్ అండ్ ఇదేమో మనకి బ్లోయర్ సెట్టింగ్స్. సో ఇదంతా మనకి టచ్ స్క్రీన్ గురించి. సో సింపుల్గా. అండ్ మనకి గ్లవ్ బాక్స్ చూసుకుంటే ఇది కూడా కూల్ గ్లవ్ బాక్స్. దీనిలో వాటర్ బాటిల్స్ అని ఏమైనా పెడితే కూల్ అయిపోతాయి. సో అదొక బెస్ట్ ఫీచర్. అండ్ ఇది టోటల్ రెడ్ కలర్ కాబట్టి మనకి ఈ AC వెంట్స్ దగ్గర ఏతుందో టోటల్ ఇవంతా రెడ్ ట్రీట్మెంట్ వచ్చింది అనమాట. సో బేసికలీ ఏంటంటే కొంచెం స్పోర్టీ లుక్ ఇవ్వడానికి కోసం ఆ ట్రీట్మెంట్ వచ్చింది. అండ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ డోర్ హ్యాండిల్స్ మీరు చూసుకుంటే
ఇదంతా పియానో బ్లాక్ వచ్చింది. అండ్ ప్రతి సైడ్ కూడా మనకి మిరర్స్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ దీని ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 5-speed ట్రాన్స్మిషన్ విత్ 1 రివర్స్, హ్యాండ్ బ్రేక్, 2 కప్ హోల్డర్స్. బేసిక్గా అన్ని కార్స్లో లైక్ బేసిక్గా ఏమేమి ఉన్నాయో అవే అయితే ఉన్నాయి. సో చిన్నగా లైక్ క్వాలిటీ అంతా ఏం అనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఒక USB స్లాట్ అండ్ 12V సాకెట్. అండ్ మీకు రియర్ సైడ్ కూడా చూపిస్తాను, రియర్ సైడ్ ఎట్లుంది అనేది. లెట్ మీ గెట్ టు ద బ్యాక్ సైడ్ ఆఫ్ ఇట్. సో ఇదైతే టోటల్ బ్యాక్ సైడ్ మనకి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ రియర్ సైడ్ ఏదైతే ఉందో ఈ టోటల్ సింగిల్ సీట్ డిజైన్. సో ఇదేంటంటే మనకి డైరెక్ట్ సింగిల్ ఒకటే పీస్ ఫోల్డ్ అవుతుంది అనమాట. సో స్ప్లిట్ 60-40 సీట్స్ కాకుండా టోటల్ సింగిల్ సీట్ ఫోల్డ్ అవుతుంది. అండ్ ఇదేమో మనకి రియర్ ట్రే, సో చిన్న స్టఫ్ ఏమంటే పెట్టుకోవచ్చు. సో ఇదైతే మనకి బూట్ స్పేస్. అండ్ ఇంకోటి ఏంటంటే లెగ్ రూమ్ ఒకటి కొంచెం తక్కువ ఉంది. సో ఫ్రంట్ది కొంచెం మొత్తం బ్యాక్ అన్న తర్వాత చాలా తక్కువ ప్లేస్ ఉంది. లైక్ నేను మీకు కూర్చొని కూడా ఒకసారి ఇన్స్టెంట్ చూపిస్తాను. సో ఇలా కూర్చుంటే నాకు ఆల్మోస్ట్ దీనికి మొత్తం ఇట్లా టచ్ అవుతుంది. ఆల్మోస్ట్ చిన్న గ్యాప్, లైక్ ఇంత సైజ్ గ్యాప్ మాత్రమే ఉంది. సో కొంచెం ప్లేస్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుంటుంది దీనికి. అండ్ రియర్ బూట్ ఒకసారి చూపిస్తాం. సో రియర్ బూట్ ఓపెన్ చేయడానికి వెనకాల బటన్ ఏం లేదు. సో ఫ్రంట్ నుంచి ఓపెన్ చేయాలి దీనికి. సో రియర్ అయితే మనకి ఈ మాత్రం ప్లేస్ ఉంది. కొంచెం ప్లేస్ అయితే తక్కువనే ఉంది, జనరల్గా బాగా పెద్దగా అయితే లేదు, తక్కువ ఉంది ప్లేస్. సో కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ కాబట్టి కొంచెం ప్లేస్ అయితే తక్కువ ఉంది. కొంచెం ప్లేస్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండే అనిపించింది నాకైతే. సో ఓవరాల్ ఇదైతే టియాగో కార్ గురించి. సో సేఫ్టీ స్టాండర్డ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో బేసిక్గా అన్ని టాటా కార్స్ కూడా ఈ మధ్య సేఫ్టీ ఎక్కువ పెంచాడు కాబట్టి సో సేఫ్టీ వైజ్ అయితే మంచి కారు. అండ్ మొత్తానికి ఇదైతే న్యూ టియాగో ఫీచర్స్ ఇవన్నీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ రెఫరెన్స్ ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో చూపించండి, ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు. అండ్ ఇన్ కేస్ ఈ కార్ మీరు ఆదిలాబాద్ చుట్టుపక్కల ఎవరైనా కొనాలనుకుంటే నేను షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి నా నేమ్ రెఫర్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్స్ కూడా వస్తాయి. సో డూ చెక్అవుట్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బై. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్ వస్తుంటాను. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్. ఐఎమ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.